మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు, అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో, కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా 40 తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది, లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెం వెళ్ళే మొత్తం డీలాగా, కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకన్నామంటే, పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడో అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత, అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత, ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసినా కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా, ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు.
సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు? అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు? అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళేదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయన అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఆ రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. కనీసం నిన్న ఏం చేసి ఉండాలి? ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014లో ఏమనుకొని కలిశారు? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? తర్వాత ఎందుకు విడిపోయారు? ఈరోజు మళ్ళీ ఎందుకు కలిశారు? మీ అందరికి గుర్తుంటుంది 2014లో పొత్తు పెట్టుకోవడమే కాదు, 100ల కొద్దీ హామీలు గుప్పించడమే కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ, అటు చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సరే ఎన్టీఆర్ ఆయనంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దులిపి తీసి పెట్టుకుంటాడు, మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు. అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది, గడ్డాలు వచ్చింటాయి, ఇంకొంచెం నెడిసింటాయి, డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో అని మిగిలిందంతా సేమ్ వాళ్లే. కింద చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు సంతకం. ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రమంతటా ఇల్లు మొత్తం పంచారు. దాంట్లో 4-5 చూస్తే ఇవి కాక 600 హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టోలో. పోతే అదైతే ఇప్పుడు దొరకట్లే. ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో. ఇందులో రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా రుణాల రద్దు ఉంది, ఆడబిడ్డ పుట్టగానే 25,000 రూపాయలు వేస్తామనేది ఉంది, జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది, అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామనేది. ఇవి దీనిలో ఉన్నవి. ఇదే ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ బాగా ప్రామినెంట్గా ఇంటింటికి పంచినారు, ముగ్గురు ఫోటోలు పెట్టినారు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. అందువల్ల దీన్ని చూపిస్తున్నాం. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు.
ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోన్నా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా? గుర్తు ఉండదనుకున్నారా? మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే ఇది అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో, లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటికొచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిట్లతో మొదలుపెట్టి తిట్లతో ముగిస్తారా? లేక మేము ఏంటి చెప్పుకునో, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న 3 పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో 5 ఏళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో, ఏవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు. వాళ్ళ హాల్యూసినేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది. ప్రజలు ఆలోచించారని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. జనం ఆలోచించాల. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది? అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది? ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి మించిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. నా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది.
అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళేమో. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని, మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, లక్షకు లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం. దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికెక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతగాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి, ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు క్వశ్చన్ చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు పీడకలలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకొని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో, అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పెద్దానికి ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే ఆయన ఇది అంటున్నారు, ఓటు వేయొద్దు అంటున్నారని ఆయనంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క, దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటేని ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంతా అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దాంట్లో మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది, కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి. నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయనో పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించారులేందిలే, ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారనేది మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలిగిన నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది మేము ఎక్కడ వెళ్ళినా కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే, దాన్ని ఎవరు మార్చలేరు. నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమైనగా ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్గా ఉండడం.
ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడిగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు, వాళ్ళకు విశ్వాసం వస్తుంది. దాని నుంచే విశ్వసనీయత వస్తుంది. ఈరోజు ఆ విశ్వసనీయత అనేదానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్టర్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు, దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. ఎట్లా మర్చిపోతారు? ఓన్ చేసుకుంటారు. ఈరోజు ఇది వాస్తవం కనపడుతున్నది. అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ 2014లో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో, చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఈసారి రెండోసారి మళ్ళీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క 5 ఏళ్ళు ఉంది. 14-19 మధ్య అబద్ధపు హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది. వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులైలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశాడు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్కి కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చినవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని ఆమె అంటారు. ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేని ఆయన అంటాడు. రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ. 10 పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు. ఏది హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎవరు నమ్మరు, నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పినందువల్ల ఉపయోగం దానివల్ల ఏముండదు. వాస్తవం మీద ప్రజలకు తెలుసు, వాస్తవం మీద మీకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా, అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు. 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చెప్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరు రారు ముందుకు? ఓ బలమైన నాయకుడు, బలమైన పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చారు, తర్వాత హామీలు అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాలే అధికారంలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. ఈ పార్టీ మనకొచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా, లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా, పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది. మనదేమో పార్టీ సెంటర్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు. అక్కడ ఎవరు దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది. అలాంటప్పుడు వాళ్ళెందుకు చేస్తారు? అలాగని వదలలేదే, ఎప్పుడు గుర్తు చేశారు. అదే నేను అన్నది, మేము మర్చిపోలేదు. ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు. ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది, అత్యవసరం, అది కూడా ప్రజల్లో ఉంది. ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం, సమస్యలకు పరిష్కారం దొరకదు. అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం. అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం. దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు, యుద్ధం కాదు కదా. ప్రెజర్ చేయగలగాలి. ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా. ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు. ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది, ఈ వేగ్ అధికారం నెక్స్ట్ పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో అభివృద్ధి లేదు. త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది, దేశంలో గానీ ఏపీలో గానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి. ఒకటి, ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉందో అది చెప్పాలి. అలాగే 2014లో ఇప్పుడు కొత్తగా వీళ్ళు కలవలే. 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు. మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి, లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి, అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురావండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్నో వాళ్ళ రిక్వెస్ట్నో నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా. ప్రధానమంత్రి మోడీని, ఇంటెలిజెన్స్ డీజీని, పల్నాడు ఎస్పీని, గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు, నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. చేస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అటువన్నీ చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని చూసింటారు. ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో. ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తున్నో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికో ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలో, నీ అభిమానులో మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు. రేపు వస్తాం మీని తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే. వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక, ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక, అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని, బహుశా తిట్టాడేమో.
దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా. ఆమె ఒక రాజకీయ పార్టీ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం, 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది. దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు 5 ఏళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ. దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు, వస్తుంటారు, మేము ఫేస్ చేస్తుంటాం. ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు, వద్దని ఎవరన్నారు, అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. దాడులు చేస్తుందనేది పదే పదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట సార్. ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి దాడులు జరుగుతాయని మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీల్లాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడడము, ఇర్రెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయము. ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం. ఆ జరిగిన దాంట్లో అలాంటివి ఏదైనా కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్ లాగా మేమెందుకు చెప్పాలా. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని. ఇదిగో ఈ కారణాల జరిగింది, దీంట్లో కక్ష సాధింపుంది, ఇంకొకటి అంటాం. మిగిలిన వాటి గురించో, ఇంకెక్కడో జరిగిన వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి. సార్, రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలైపోయారు, రాజధాని కట్టలైపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా కామెంట్ చేశారు. ఏదైనా కళలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరం. అంతా చేస్తే ఎంత, నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది, ఇంకో 4 రోజులు ఎక్కువ టైం దొరికింది. మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచి అడగడం ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏమనుకో, 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో, ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యజ్ఞాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో నుంచి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగ్, జూన్ 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా పోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది. అని ఎందుకు అనుకుంటున్నామంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం కంటే ఎక్కువ 170 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ అయ్యడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, లేదా మా పార్టీ చేసిన మంచి పనులు, మా ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మేము బలంగా నమ్ముతున్నాం. టెంటేటివ్లీ 27th అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ అదనంగా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ ఫేజ్ అయితే ఉండేది కాదు. అందువల్ల అక్కడి నుంచి నామినేషన్ల వరకు టెంటేటివ్లీ, నామినేషన్ల తర్వాత 1-2 రోజుల వరకు పూర్తిగా ఇక్కడ నుంచి ఇంకా ప్రజల్లో ఉండడం, బస్సు యాత్ర పెట్టుకొని ఉండడం, ప్రజల్లోనే మమేకం కావడం, ప్రజల్లోనే ఉండాలని నిర్ణయానికి వచ్చాం. అక్కడ ఎట్లెట్లుంటుంది దాని స్వరూపం, ఆ కార్యక్రమాలు, వాటికి సభలు, వాటి గురించి అనేది రేపు డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాం. వస్తుంది చేసాం.